బిడ్డ మబ్బులనే లేచి వస్తున్నా అంటే 2 గంటలలో ఇంటికి వచ్చేస్తారు. లేట్ చేస్తే పొద్దుముక్తుంది, మీ ఇష్టం. పొద్దుగాల బండి మీద దించి రారాదు, గా బస్సులకు పోవాలంటే ఎన్నడైతుందో. 2 నెలల సంది మొత్తుకుంటూనే ఉన్నా రైలుకు టికెట్లు బుకింగ్ చేయమని. ఇప్పుడు చూడు మొత్తం వెయిటింగ్ లిస్టే రావట్టే. బస్సులకి ఇక మేము పోయినట్టే. గిట్లుంటుంది పతేడు పండుగ వచ్చిందంటే. ఎంత ఎల్లం పోవాలనుకుంటే అంత ఆలస్యమవుతుంది మళ్ళా. ఎందుకో తెలుసు కదా. హైదరాబాద్ లో కార్ ఎక్కి రైజిన పోయి ఆంధ్రాలో దిగితే ఎట్లుంటది, సిటీలో బస్ ఎక్కి ఏడాగకుండా విజయవాడకు దంచితే ఎట్లుంటది. అది అవదమ్మా. మనం ఎంత స్పీడ్ గా పోదామన్నా టోల్ గేట్ల కాడ సుక్కలు అవుపడతాయి అంటారులే. వాజీవే గందుకే పండుగ మందం గేట్లు ఎత్తి పెట్టురని సెంట్రల్ వాళ్ళకు ఉత్తరం రాసిండు మన సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. సంక్రాంతికి బగ్గ మంది ఊర్లకు పోతారు. హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. దా తిప్పలు తప్పిరని అడుగుతాడట. అవు మరి ఆంధ్రాలు ఇదే పెద్ద పండుగ. సీతం మంది పోతారు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న ఒక్కొక్క బండికి టోల్ ఛార్జీలు తీసుకొని పంపేట వరకు మస్తు జామ్ అవుతాయి. చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా, అటు కొర్లపాడు చిల్లకల్లు 3 దాటాలనాయే. ఆంధ్రాకే కాదు, ఇటు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం దిక్కు పోయేటోళ్ళది కూడా ఇదే రూటు. గా 2 రోజులు గేట్లు కుల్లా పెడితే రప్పుని వెళ్ళిపోతారని మనోళ్ళు ఆపొచ్చనా. కానీ టికెట్ కొట్టకుండా పైసలు రాకుండా సెంటర్ వాళ్ళు పుక్కట్లు ఇడిచి పెడతారా అనేదే డౌట్ అబ్బా. ఒకవేళ సరే అన్నారనుకోర్రి పతంగ ఎగిరినట్టే గాల్లే పోవచ్చునబ్బా మంచిగా.